డాక్టర్ ఈసీజీ రిపోర్ట్ చూసి హార్ట్ కండిషన్ ఎలా అర్థం చేసుకుంటారో, అలాగే ట్రేడర్స్ స్టాక్ చార్ట్ చూసి మార్కెట్ మూవ్‌ని సెకండ్స్‌లో అర్థం చేసుకుంటారు. మరి చార్ట్ అంటే ఏంటి? ఎన్ని రకాల చార్ట్స్ ఉన్నాయి? ఈరోజు మనం తెలుసుకుందాం. చార్ట్ అంటే ఒక స్టాక్ ప్రైస్ టైంతో ఎలా మూవ్ అయిందో గ్రాఫ్ రూపంలో చూపించే విజువల్ రిప్రజెంటేషన్. టేబుల్స్‌లో నంబర్స్ చూడడం కన్నా చార్ట్ చూసి ప్రైస్ అప్ ట్రెండ్‌లో ఉందా, డౌన్ ట్రెండ్‌లో ఉందా, లేదా సైడ్ వేస్‌లో ఉందా అని ఒక గ్లాన్స్‌లో తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షేర్ ప్రైస్ మండే 3200 ఉంది, ట్యూస్డే 3250, వెడ్నెస్డే 3280, థర్స్డే 3260, ఫ్రైడే 3300లో క్లోజ్ అయిందనుకోండి. ఈ ప్రైసెస్ని గ్రాఫ్లో కనెక్ట్ చేస్తే అదే స్టాక్ చార్ట్. ట్రెండ్ని కేవలం కొన్ని సెకండ్స్లోనే ఐడెంటిఫై చేయొచ్చు. టెక్నికల్ ఎనాలిసిస్లో ఎక్కువగా యూజ్ చేసే చార్ట్స్ ఇవే. ఫస్ట్ వన్ ఈస్ లైన్ చార్ట్. క్లోజింగ్ ప్రైసెస్ని లైన్తో కనెక్ట్ చేస్తుంది. బిగినర్స్కి ఈజియెస్ట్ చార్ట్. సెకండ్ వన్ ఈస్ బార్ చార్ట్. ఓపెన్, హై, లో, క్లోజ్ అంటే ఓహెచ్ఎల్సి ప్రైసెస్ని డీటెయిల్గా చూపిస్తుంది. థర్డ్ వన్ ఈస్ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఓహెచ్ఎల్సితో పాటు బయర్స్ వర్సెస్ సెల్లర్స్ స్ట్రెంత్ని క్లియర్గా చూపిస్తుంది. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు. ఫోర్త్ వన్ ఈస్ హైకెనాషి చార్ట్. మార్కెట్ నాయిస్ని తగ్గించి ట్రెండ్ని స్మూత్గా చూపిస్తుంది. ఫిఫ్త్ వన్ ఈస్ జెన్కో చార్ట్. టైం కన్నా ఫిక్స్డ్ ప్రైస్ మూమెంట్ అంటే బ్రిక్స్ మీద ఫోకస్ చేస్తుంది. స్ట్రాంగ్ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. లాస్ట్ వన్ ఈస్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. టైంని ఇగ్నోర్ చేసి ప్రైస్ మూమెంటంని ఎక్స్ అండ్ ఓస్ ఫార్మాట్లో చూపిస్తుంది. మేజర్ ట్రెండ్ చేంజెస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఒక్క వీడియోలో అన్ని చార్ట్స్ టైప్స్ని కంప్లీట్గా నేర్చుకోవడం కష్టం. అందుకే నెక్స్ట్ వీడియో నుండి ప్రతి చార్ట్ని రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్తో స్టెప్ బై స్టెప్గా డీటెయిల్గా నేర్చుకుందాం. కాబట్టి మార్కెట్ ఈస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. లెర్న్ స్మార్ట్, థింక్ లాంగ్ టర్మ్. నేను సెబిలిస్ట్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.